చేస్తున్నారు ఇంట్లోకి మరి జనార్దన్ రెడ్డిని ఇంట్లోకి అయితే అలౌ చేయట్లేదు. నా ఇంట్లోకి నేను పోవడానికి కారణం ఏంటంటూ చెప్తున్నారు. చూడొచ్చు ఆ పోలీసులు కూడా అయితే మొత్తం ఇప్పుడు ఇంట్లోకి అలౌ చేశారు. అయితే జనార్దన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాడు. అయితే వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు కాస్త మొత్తం గా కూడా ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి కాసేపటి క్రితమే ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఉదయం వాచ్మెన్ ఉన్న క్రమం లోపల ఆ విధంగా చేశారు. కార్యకర్తలు కూడా వెళ్తామనే కోణం లోపల కార్యకర్తలను ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కాసేపటి క్రితమే మరి జనార్దన్ రెడ్డిని మాత్రమే ఆ ఇంట్లోకి అలర్ట్ చేశారు. కార్యకర్తలను ఎవరిని కూడా అలౌ చేయకుండా కేంద్ర బలగాలు కూడా చూసుకోవచ్చు మొత్తంగా కూడా వాళ్ళని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎలా చూడొచ్చు అంటారు ఈ సోదరుని ఇంట్లో కూడా ఎవరిని రానియకుండా ఇప్పుడు అయితే మొత్తం జనార్దన్ రెడ్డిని ఇంట్లోకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామని ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళకి చేత కాక వాళ్ళ కార్యకర్తలతో ఏం చేయలేక పోలీసులను అడ్డం పెట్టుకొని ఇది ఆడుతున్న ఒక నాటకం అంతే. ఓకే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ హంగామా చేస్తే ఏమవుతుంది, పోలీసులందరూ ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో ఎవరు ఉండరు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వెళ్ళి డబ్బులు పంచుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగదు, ఇట్లాంటి చిల్లర పాలిటిక్స్ చేసినంత మాత్రాన మీకు ఏదో జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. సో మీరు గ్రౌండ్లో ఉండి పోరాడితే ఎప్పటికైనా కూడా మీకు ఫలితం వస్తుంది, కానీ ఈ చిల్లర పాలిటిక్స్ మాత్రం మానుకోండి అని చెప్తున్నాను. మనం చూడొచ్చు మొత్తం లోపల కూడా ఆ విజువల్స్ అక్కడ ఉన్నటువంటి విజువల్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అయితే ఇంట్లోకి వెళ్ళి ఫోటో తీసే ప్రయత్నం కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఫోటో తీసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో మాట్లాడించే ప్రయత్నం కూడా అధికారులు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో మర్రి జనార్దన్ రెడ్డి వెనుక వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరిగేటటువంటి సోదాలని ప్రత్యక్షంగా వీడియోలు ఫోటోలు తీస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ బీఆర్ఎస్ నాయకులను ఎవరిని కూడా లోపలికి వదలని పక్షంలో ఖచ్చితంగా మేము వెళ్తామంటూ చెప్పిన నేపథ్యంలో మొత్తం చూసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి మొత్తం కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ని మొత్తం చూసుకోవచ్చు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా లోపల అయితే మర్రి జనార్దన్ రెడ్డి వెళ్ళినటువంటి విజువల్ ని ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. అయితే చూడొచ్చు మనం మొత్తం కూడా అయితే ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు మనం మొత్తం కూడా అయితే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ని చూపించే ప్రయత్నం కూడా చేసాం. ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మొత్తం కూడా చూడొచ్చు. అయితే లోపల బ్యాక్ సైడ్ నుండి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ సోదాలకు సంబంధించి మొత్తం కూడా చూసుకోవచ్చు. అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం. మొత్తం కూడా చూసుకోవచ్చు. అధికారులని ఎక్స్క్లూజివ్గా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం విజువల్లో. అయితే సోదాలు నిర్వహిస్తున్నాం. నాయకులు కూడా రావడం జరిగింది మొత్తం కూడా. అయితే మొత్తం చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి బయటికి జరపాలి అంటూ కూడా అయితే ఉన్నారు. చూసుకోవచ్చు మనం దానికి సంబంధించినటువంటి అయితే చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే చూసుకోవచ్చు. అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక్కొక్కరుగా చేరుకొని మొత్తం కూడా మొత్తం చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం నాయకులు కూడా అయితే చూసుకోవచ్చు. మొత్తం కూడా అయితే బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు మొత్తం. అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా మొత్తం టోటల్గా కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు మనం లైవ్ లో చూస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో రవీందర్ కూడా మాట్లాడుతున్నారు. మొత్తం రోజుగా కూడా చూద్దాం. అయితే మొత్తం ఇది ఖచ్చితంగా కుట్ర, ఇంట్లో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇంటి మీద రైడ్ చేసి ప్రయత్నం తప్ప అటువంటి కాదు. అందుకనే దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. జూబ్లీ
నియోజకవర్గంలో ఓటమి అంశనున్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు గల్లం ఆశలు ఇవన్నీ ఈ రకమైన కుతంత్రాలు నిన్నటించి భారీ ఎత్తున ఈ నియోజకవర్గంలో అంతా కలిసి మాట్లాడదాం. ఒకటేసారి అందరం మాట్లాడదాం. ఇట్లా లేండి. లేని సమయంలో ఇదంతా కుర్చీలేదా బాబే కుర్చీలే వాళ్ళకు కింద పెట్టుకుని కూర్చొని మాట్లాడతారు. నిలబడి ఇవన్నీ చేతులు తీసారు. ఒక్కరు పట్టుకున్నారు మన పార్టీ లైట్లు బంద్ చేయకండి. రైట్. కూకట్పల్లి ఒక్క నిమిషం. ఇది కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మర్రి జనార్దన్ రెడ్డి మా ఎక్స్ఎమ్మెల్యే గారి ఇల్లు. వారి ఇంటికి వారు గతంలో ఇంట్లో ఉండేది. ఈ ఇల్లు ఒక ఎన్నికల వరకు నేను వాడుకుంటానని చెప్పంటే వారు ఉండమని చెప్పిన అవకాశం ఇవ్వడం జరిగింది. గత 2 మాసాలుగా ఈ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి రాదు. ఎన్నికల కోడ్కు సంబంధించిన ప్రదేశం కాదు ఇది. ఇవాళ ఉదయం 8 గంటలకి భారీ ఎత్తున పోలీసు వారు వచ్చి వాచ్మెన్ ని బెదిరించి ఇంటి తాళాలు తీసుకొని ఇల్లు తీసుకొని ప్రతి రూమ్ లో విచ్చలవిడిగా వస్తువులని, సామాన్లని, ఏసీలని, కుర్చీలని, బెడ్లని వాళ్ళు చిందర వందర చేస్తూ కల్పించడం అనేది జరిగింది. నాకు తెలిసిన ఇక్కడ పరిగెత్తుకొస్తే నన్ను గేటు దగ్గర రానియకపోతే నేను ఇంట్లో ఉంటున్నా, నేను దీనికి ఇంటికి బాధ్యుని, ఏం చేస్తున్నానో నాకు తెలియాలని చెప్పని నేను గట్టిగా తీసుకొని లోపలికి వస్తే సెర్చ్ వారెంట్ ఉందా అంటే లేదంటారు. ఎందుకు రైడ్ చేస్తారంటే మీకే తెలుస్తుంది, మీరు చూస్తుండండి, మీకే తెలుస్తుంది కొద్దిసేపట్లో అని అంటున్నారు. మీరు చెప్పండి, కనీసం మేము వీడియో చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే కూడా మీరు ఆగండి, మీరు ఎక్కువ మాట్లాడొద్దని పోలీసు వారు దబాయించి వారి ఇంటిని చెక్ చేయడం అనేది జరిగింది. మొత్తం కూడా సెర్చ్ చేశారు. ఇప్పుడు పంచనామా చేసుకుంటున్నారు. సెర్చింగ్ అయిపోయి కూడా గంట పైన అయింది, ఏం దొరకలేదు. కానీ ఇక్కడ 2-3 అంశాలు అర్థమవుతున్నాయి. ఒకటి, నిన్నటిచ్చి మా బూత్ కమిటీ కన్వీనర్లు మా ఏజెంట్లను బెదిరిస్తున్నారు. మీరు ఎన్నికల్లో పాల్గొనొద్దని, బూత్లలో కూర్చోవద్దని, కనుక ఖచ్చితంగా రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం అనేది నిన్నటిచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వారు బహిరంగంగా బరితెగించి మా పార్టీ క్యాడర్ని బెదిరిస్తున్నారు. ఏ స్థాయికి వచ్చారంటే లెజిస్లేటర్ అయిన నన్ను నియోజకవర్గాల్లో పరిధిలో లేని ఇంటి మీద కూడా దాడి చేసి కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. అంటే మా మానసిక స్థితిని దెబ్బతీయాలని, మమ్మల్ని జైల్లోకి పంపాలని, మేము క్షేత్రం వదిలిపోవాలని, ఈ 3 రోజులు వదిలిపోవాలని చేస్తున్న కుట్రలు తప్ప మరొకటి కాదు. ఓటమి అంచునున్న ముఖ్యమంత్రి నిన్న తన కేబినెట్ మంత్రులని ఇన్ఛార్జ్లను కూర్చోబెట్టుకొని ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో నాకు అనవసరం, ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలని చెప్పని ఇచ్చిన అల్టిమేటం ఏదైతుందో ఇవాళ అన్ని పేపర్లలో వచ్చింది. ప్రక్రియ ఈ రకంగా చేయడం ధర్మమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఒక ఉప ఎన్నికల్లో వ్యవహరిస్తున్న తీరిదేనా? ఎన్నికల కమిషన్ మిన్నకుండి ఉండడం సరి అయిందేనా? ఎన్నో దరఖాస్తులు ఇచ్చాం, ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. పోలీసు వారు బహిరంగంగా బెదిరిస్తున్నారని, పోలీసు వారి యొక్క చర్యలు, వాళ్ళ గుండాలు బెదిరించినాయి, ఇళ్ల మీద దాడులు చేసినాయి, అర్ధరాత్రులు కూడా వాళ్ళ పార్టీ కార్యాలయాలు నడుస్తున్న తీరు మీద మేము ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు చేయలేదు. అధికారి చేయలే, ఒక్క అధికారిని కూడా విచారించలే. రోజు రోజుకి ఇవాళ గుండాలకి తోడు
పోలీసు వారు కూడా గుండా అవతారం ఎత్తి ఈ ఎన్నికల్లో వారు చేస్తున్న ప్రక్రియ ఇగో ఇంత తీవ్ర రూపానికి ఖచ్చితంగా ఫిర్యాదులు చేస్తాం. ఇప్పుడు పోలీస్ కమిషనర్ కలుస్తాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని కలుస్తాం, కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తాం. ఢిల్లీలో ఉన్న ఆ భారత ఎన్నికల కమిషనర్ కూడా కలిసి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఒక పక్కన ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దమన నీతి, గుండాగిరి, అప్రజాస్వామిక చర్యలను చట్టబద్ధంగా కొట్లాడుతూనే ప్రజాక్షేత్రంలో మేము మాత్రం బెదిరేది లేదు. పోలీస్ కి నీ గుండాల నీకు నియోజకవర్గం నుంచి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దొరికినాయి చెప్పమనండి, వాళ్ళని అడగండి. పిలిస్తే వచ్చిన ఇది నా ఇల్లు. వారు గెస్ట్గా ఉంటాం, అతిథిగా ఉంటాం అంటే 2 రోజుల కొరకు నేను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళని, అంతే తప్ప వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఉంటే అడ్డ కాదు. ఇది ఇందాక రవీంద్రరావు గారు చెప్పినట్టు ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఇల్లు కాదని పదే చెప్తున్నాం. అయినా కావాలని భయభ్రాంతులకు గుర్తు చేసి ఇక్కడ నుంచి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త పనిచేయొద్దనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర. ఇది 3 గంటలైంది మా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వలే. 3 అవర్స్ నుంచి నా ఇంట్లోకి నా సమక్షంలో మీరు చేయండి, నాకేం అభ్యంతరం లేదు. నా సమక్షంలో మీరు సోదాలు చేయండి, లేదు మీరు ఆగండి, మీకు తర్వాత తెలుస్తుంది. నేను మిమ్మల్ని అలో చేయం. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పైనుంచి అంటే ఎక్కడి నుంచి? జూబ్లీహిల్స్ నుంచా? ఎక్కడి నుంచి ఇంట్లో ఇట్లా ఆర్డర్స్ ఉన్నామని చెప్పి పోలీసు వాళ్ళు మేము చెప్తున్నాం, మా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఇంట్లోకి మాకు ఇవ్వండి, ఇది మా ఇల్లు అంటే మాకు ఆర్డర్స్ లేవు. ఎవరు ఆర్డర్ ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్. పోలీసు వాళ్ళకు తెలియదు ఎందుకు చెప్తారు. అసలు పోలీసు వాళ్ళు ఉన్నారు, అసలు నియోజకవర్గ పరిధిలో కానప్పుడు చెక్ చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళకు రక్షణ ఇస్తున్నప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఉండాలి. అది అడగకుండానే పోలీసుల రక్షణ ఇస్తే ఎట్లా చెప్పండి? నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కోరితే పరిధి ఇవ్వాలి. దీనికి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలి ఇల్లు చెక్ చేయాలంటే, ఎంసీఏ రూల్ ప్రకారంగా. లేదు కదా మరి, ఎంసీసీ రూల్ ప్రకారంగా పర్మిషన్ లేకుండా ఇలా ఇంతసేపు ఎందుకొరకు ఇది? వాళ్ళు ఇలా నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనపడలే డివిజన్లో. ఇలా ఉదయం 7 గంటలకే 200 మంది 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దిగిరు. మా ఏదో జరుగుతుందని చంపడి 7 నుంచి 8 గంటలు జరిగి వాళ్ళు డబ్బులు పంచుకొని మమ్మల్ని డైవర్షన్ చేయాలని రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా డైవర్షన్ పాలిటికల్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే. అంతే కదా, దాంట్లో డౌట్ ఉంది. పార్టీ బాధ్యత అండి. మేము పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్త. నేను ఎవరు పార్టీ కొరకు? చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు కదా, అది కాంగ్రెస్ వాళ్ళు పార్టీ కార్యాలయాలు కూడా అర్ధరాత్రులు నడుపుతారు. వాడు గుళ్ళల్లో ప్రచారం చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం దండుపాలెం బ్యాచ్ అంతా వచ్చింది. అంబేద్కర్ స్టడీ సర్కిల్ పక్కన ఉన్న దేవాలయంలో ఎంతమంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్న రోజు చూడండి. డబ్బులు గుళ్ళలో పంచుతున్నారు, వాళ్ళు మసీదులలో పంచుతున్నారు. ఇంట్లో సోదాలు చేయాల్సింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల కాంగ్రెస్ నాయకులలో ఇళ్లలో చెప్తే డబ్బులు దొరుకుతాయి. థ్యాంక్ యూ. మొత్తం రోజుగా చూసుకుంటే కనుక మొత్తం రోజుగా పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తం రోజుగా కూడా రవీందర్ మనతో పాటు మాట్లాడుతున్నటువంటి సమయం లోపల కూడా అయితే చూసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ఏదైతే మొత్తం రోజుగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆ యొక్క తీరుని మొత్తం రోజుగా కూడా ఖండిస్తూ వచ్చారు. మొత్తం చూసుకుంటే కనుక అయితే ఎలాంటి సోదాలు నిర్వహించి మొత్తం రోజుగా కూడా ఆ ఇంట్లో ఈ యొక్క ఇల్లు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ఇల్లు అయితే ఎమ్మెల్సీ రవీందర్ ఇల్లుగా మనం చూస్తున్నాము. అయితే ఎమ్మెల్సీ రవీందర్ ఇక రహమత్ నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే మొత్తం రోజుగా కూడా మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారో, మర్రి జనార్దన్ రెడ్డికి అయితే ఇక ఈ యొక్క ఇంటిని వాడుకోవడానికి ఇచ్చారు. కాబట్టి మొత్తం రోజుగా ఆయన ఉన్న సమయం లోపల
ఇటు ఓనర్ అయినటువంటి ఆ రవీందర్ రావుకు కానీ ఇటు ఆ జనార్దన్ రెడ్డికి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఆ సెక్యూరిటీ కానీ మొత్తం టోల్గా కూడా అయితే వారించి బలవంతంగా ఇంట్లోకి వచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. బలవంతంగా ఇంట్లోకి వచ్చిన క్రమం లోపల అయితే అధికారులు మొత్తం టోల్గా సైన్స్ కార్డ్ అయితే మొత్తం మీరు లోపలికి రాకూడదు అంటూ కూడా అయితే నిలువరించడం జరిగింది. నా ఇంట్లోకి నేను ఎందుకు వెళ్ళొద్దు అంటూ కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఎలాంటి అమౌంట్ కూడా దొరకలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం అయితే దీనికి సంబంధించి అన్నటువంటి చెప్పండి ఈ యొక్క సోదాల గురించి ఏ విధంగా చూడవచ్చు అంట. ఇప్పుడు ఆడదాలక మధ్యలో బాగలేదనే విషయంలో ఉంది. ఏదంటే గెలవలేక ఏదో ఒకటి చేసి మనం భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు భయపెట్టించడం కావాల్సుకుని అందులో ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ ఇల్లు లేదు. మరి దీనికి తిరగాలంటే పర్మిషన్ తీయాలి. ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చిండో ఆయన పర్మిషన్ ఉన్నదంటే లేదంటాడు. ఉన్నది ఏం పర్మిషన్ ఉందంటే ఓరల్ అంట. ఓరల్ కాదు, నువ్వు ఒరిజినల్గా నువ్వు రిటర్న్గా చేయమంటే లేదు, చూపెట్టలేదు. అదే రాసిచ్చామని ఇది కావాల్సుకొని రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవలేడు, ఓడిపోతామన్న భయంతోనే ఇది వాళ్ళు చేస్తున్నారు. దొంగకు దొంగ బుద్ధులు ఉంటాయి కాబట్టి మేము దొంగలం కాదు, వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రజలు ఏదంటే పైల్వానిగిరి చేసి ఏదైనా భయపెట్టించి మేము బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా బయటకు పంపించి వాళ్ళంతా హాయిగా చేద్దామనే ఈ 3 రోజులు మేము చేసుకుంటామన్న ఉద్దేశంతో ప్రజలను మనల్ని భయపెడతా అవుతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తప్పకుండా మీరు చేసిన ఏదైతే దౌర్జన్యం ఉన్నదో మిమ్మల్ని కట్టడి చేస్తుంది కాబట్టి తప్పకుండా మేము ఏం తీసుకుంటారు. మరి ఏదైనా ఎలక్షన్ కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు? తప్పకుండా మా పెద్దలు ఉన్నారు, చేస్తున్నారు. ఇది అయితే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేయబోతున్నాం, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే రవీందర్ కూడా చెప్పడం జరిగింది. అది చూసుకోవచ్చు. ఇంకా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు, పంచనామా నిర్వహించిన తర్వాత అయితే దీంట్లో ఏ విధంగా ఏం దొరికింది అనేది చూసుకోవాలి. అయితే పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఒకటే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ భారీగా డబ్బులు డంప్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే కేంద్ర బలగాలని మోహరించి మొత్తం టోల్గా కూడా అయితే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను మొత్తం తన ఇంట్లోకి కూడా రానివ్వకుండా చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇది అయితే మొత్తం టోల్గా చూస్తే ఎమ్మెల్సీ రవీందర్ ఇల్లు, ఈ ఇల్లు ఎమ్మెల్సీ రవీందర్ది. అయితే ఇక్కడ రైమత్ నగర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఇది అయితే ఈ యొక్క ఎలక్షన్ అయిపోయినంత వరకు దీనికి అయితే మొత్తం టోల్గా కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడే ఉంటున్నాడు, ఈ ఇంట్లో ఇంతవరకు కూడా ఏమి దొరకలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. అయితే బట్టలు తప్ప వేరే ఏమి లేవు అంటున్నారు. కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మాత్రం టోల్గా లోపలికి రానియకుండా అయితే ఏ విధంగా మా సమక్షంలో ఈ యొక్క సోదాలు నిర్వహించండి అని చెప్పిన నేపథ్యంలో అయితే సోదాలు నిర్వహిస్తున్నాం, కాసేపటి క్రితం మీకే తెలుస్తుంది, కాసేపు అయిన తర్వాత మీకే తెలుస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే పంచనామా నిర్వహించిన అనంతరం మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ ఏమి తేల్చింది అనేది తెలవాల్సి ఉంది. మొత్తం టోల్గా కూడా అక్కడ జరుగుతున్నటువంటి సోదాలని ఇప్పటికే మర్రి జనార్దన్ రెడ్డి వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇంకా లోపలనే మర్రి జనార్దన్ రెడ్డి కానీ రవీందర్ కానీ లోపలనే ఉన్నారు, పంచనామా నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళైతే ఒకటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందనే కుట్రతోనే ఈ యొక్క పని చేశారు, కుట్ర అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. చెప్పండి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ సోదాలని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కుట్రపూరితమైంది. చెప్పండి. ఎస్ అయితే కార్యకర్తలను ఎవరిని కూడా చూసుకోవచ్చు. కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి పోనీ అనే పరిస్థితి, వాళ్ళ ఇంట్లోకి కూడా వాళ్ళని అయితే వెళ్ళనివ్వకుండా చూస్తున్నారంటూ కూడా ఎలా చూడొచ్చు? ఇది ఓటమి, గెలుస్తామనే ఓడిపోతామనే ఒక కుట్రపూరితమైన కార్యక్రమం తీసుకున్నారు. ప్రజలలో చాప కింద నీరులాగా ఓటర్లు చెప్పకుండా మీ ఓటేస్తాం, మళ్ళా కేసీఆర్ని గెలిపిస్తామనే వాయిస్ ఇస్తున్నారు. దీనికి వాళ్ళు సర్వే తెలుసుకొని ఇలాంటి మాలాంటి ఇండ్ల మీద నియోజకవర్గం కాకుండా కూడా వేరే నియోజకవర్గంలో ఉన్న మమ్మల్ని భయంప్రాంతులు చేసి 1000 మంది పోలీసులు బటాయించి ఈరోజు మా మీద దాడులు జరగడం జరుగుతుంది. మా వేసుకున్న బట్టలు
మా బ్యాగులు, మా కుట్రపూరిత బాత్రూమ్లలో ఉన్నవాటి సబ్బులు గిబ్బులు అన్నీ చెక్ చేయడము, ఇది నా జీవితంలో ప్రజలు మెచ్చుకునే వ్యవహారం కాదు. ఇది కాంగ్రెస్ నైజము, ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇది. కాబట్టి ప్రజలకు అనుకూలమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజాస్వామ్యం, కానీ దోపిడీ చేసి మా కార్యకర్తల్ని లాక్కొని జేబులలో పైసలు లాక్కుంటారు ఇది కాంగ్రెస్ జెండాలు వేసుకొని. కాబట్టి మేము దీన్ని ఖండించి తీరుతాం. మళ్ళా జూబ్లీ హిల్స్ అత్యధిక మెజార్టీతో కారు గెలవబోతుంది. లోపలికి వెళ్ళొచ్చారు కదా, మరి ఏమన్నా సోదాలలో ఏం దొరికింది? సోదాలలో కడ్రాయర్లు బనీళ్ళు తప్ప ఏం దొరకలేదు. ఈ రేవంత్ రెడ్డికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ గెలవబోతుందని తెలిసి మరి అది కనుక జూబ్లీ హిల్స్ కనుక టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నా సీటుకే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నీ పతనం జూబ్లీ హిల్స్ ఎన్నికతోటే స్టార్ట్ అయింది. నువ్వు ఈ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో మేము భారీ మేడతో గెలవబోతున్నాం. నీ సీటు నువ్వు కాపాడుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. మీరు కూడా ఇంట్లో ఉంటున్నారా? నేను కూడా ఇంట్లో ఉంటా. ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి నాయకత్వంలో మేము ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా, ఎక్కడ ఏ ఎన్నికైనా మేము రవీంద్రరావు గారి నాయకత్వంలో పనిచేస్తాం. మా రాజకీయ గురువు గారు రవీంద్రరావు గారు వారి నాయకత్వంలో పనిచేస్తాం. మేము కూడా ఇక్కడ ఉన్నాం. మా బ్యాగులు, మా బట్టలు అన్నీ కూడా జరిగారు. ఓన్లీ డయర్లు, కడ్రాయర్లు, బరీలు తప్ప ఏం దొరకలేదు. రేవంత్ రెడ్డి పతనం ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికతోటే పతనమైంది. ఏదేమైనా భారీ మేయర్తో గెలవబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసుకోవచ్చు మనం మొత్తం కూడా పోలీసులను కూడా మొత్తం చూసుకోవచ్చు. చెప్పండి, మీరు కూడా ఇంట్లో ఉన్నారు, అయితే ఈ యొక్క సోదాలని ఎట్లా చూడొచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీ పైన సోదాలు ఇద్దరు కూడా ఏం దొరకలేదు అంటున్నారు. లోపలికి జనార్దన్ రెడ్డిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా, రవీందర్ని కూడా లోపలికి వెళ్ళనీయకుండా చేసినటువంటి విషయం. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏదైతే ఉందో ఈడ ఎలక్షన్ కోడ్ లేదు. ఇది కూకట్పల్లి నియోజకవర్గంలో వస్తుంది. ఎలక్షన్ జూబ్లీస్ జరుగుతుంది. ఆయన ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము సోదాలు చేస్తున్నామని అంటా ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది కూడా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, వాళ్ళు వచ్చిన వెంటనే లోపలికి దూరినరు, డోర్ పెట్టుకున్నారు. మరి వచ్చింది పోలీసులా, ఎలక్షన్ కమిషనా, గుండాలా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా కూడా మాకు అర్థం కాలేదు. చెప్పలేరా? జనార్దన్ రెడ్డి లేరా? మీ ఇంటిమేషన్ ఏం లేరు, ఆయన లేరు. వాళ్ళ వాచ్మెన్ ఉండే, ఆయన డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి డోర్లు పెట్టుకున్నారు. ఒకవేళ ఇది నిజంగా సెర్చ్ అయితే, ఇది నిజంగానే సెర్చ్ అయితే, మొదటిగా సర్చ్ వితౌట్ వారెంట్ అయినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సర్చ్ మెమో ఇవ్వాలా. వచ్చింది మేము పలానా అధికారిని, నేను పలానా వ్యక్తిని అని చెప్పి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా చేయకుండా సర్చ్ మెమో ఇవ్వకుండా ఇంట్లోకి దూరడం అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సర్చ్ పేరుతో ఎవరింట్లోకి వాళ్ళకు ర్యాండమ్గా దూరడం అంటే ఇది క్రిమినల్ ఇంక్లూడింగ్ అని చెప్పి, అంటే ట్రెస్ పాస్ అని చెప్పడం జరిగిందండి. మరి వీళ్ళు ఎలాంటి మెమో ఇవ్వకుండా లోపలికి దూరిండ్రు. రెండో నిబంధన, ఇద్దరు లోకల్ వ్యక్తులను తీసుకొని సెర్చ్ చేయాలా. మరి అలాంటి ఎవరిని కూడా లోకల్ వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళే వచ్చి వెళ్ళిపోయారు. రెండో నిబంధన వైలేషన్. మూడోది మేము ఏం కోరినామంటే, BNS 1 సెక్షన్ 185 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇలాంటి సెర్చ్ జరిగినప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలా. అలాంటి రికార్డింగ్ చేయమని అడిగితే కూడా చేయలేడు. మాకు ఒక సమయంలో ఒక ఏమనుమానం కలిగిందంటే, ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు అధికార యంత్రాంగం వీళ్ళని వాడి తీసుకొచ్చి ఏమన్నా ప్లాంట్ చేయాలా, ఏమన్నా పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలకి పూనుకుని రానటువంటి అనుమానం మాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళు సర్చ్ మెమో ఇవ్వలే, వాళ్ళు లోపలికి దూరిన వాళ్ళు ఎవరో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఇద్దరు విట్నెస్లు లోకల్లను తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినారు. వచ్చింది ఎవరో తెలియదు, ఎవరు వస్తే వాళ్ళు ఇంట్లోకి రానికే వీలు లేదు. అవి క్లియర్ కట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, చట్టం ఉంది, దానికి ఆ చట్ట పరిధిలో పనిచేయాలి. అయితే ఇది ఖచ్చితంగా వారెంట్ ఉండాలి. వారెంట్తో పాటు స్థానికులు కూడా ఇద్దరు స్థానికులను తీసుకొని వచ్చేసి సెర్చ్ చేయాలి. అలాంటి ఏవి కూడా లేకుండా ఏ విధంగా సెర్చ్ చేస్తారు?